హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు దేవుని చూడండి. హల్లెలూయా. ఆశ్చర్యపడడానికి ఉన్నాడు, ఆలోచనపడడానికి ఉన్నాడు, బలపడడానికి ఉన్నాడు, మనుషులకు తండ్రికి ఉన్నాడు, సమాధానకర్త విమానాలు దేవుడానికి ఉన్నాడు, ఆశ్చర్యపడడానికి స్తోత్రాలు, ఆలోచనకర్తానికి ఉన్నాడు, బలవంతుడానికి ఉన్నాడు, సత్యస్వరూపే ఆత్మానికి స్తోత్రాలు, సర్వ నిమిషాడానికి ఉన్నాడు, దయ రక్షణ చూడుగా దీర్ఘ శాంతుడానికి వందనాలయ్యా. పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు నీవే పరిశుద్ధుడవు.
శాంతియే నాకు ఇదిగో కీడులో శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా
ఆత్మీయులే మనల్ని అవమానించినప్పుడు, అన్యులే మనల్ని వెలివేసినప్పుడు, మా అండ మా కొండ మా కోట నీవే, నీవే నీవే నీవే. మా ఆధారం నీవే, మా దాసు చోటు నీవే, మా కన్నీళ్లను చూసేవాడు నీవేయ్యా. తల్లి తన బిడ్డలను మర్చిపోవచ్చు, నువ్వు మరువని దేవుడు, నువ్వు విడువని దేవుడు నాయన, నువ్వు ఎడబాయని దేవుడు. స్తోత్రాలయ్యా, నీకు వందనాలు ప్రభువా. సంఘములో ఏక మనసు ఆరాధన ఆత్మను కుమ్మరించయ్యా. అనాలోచనతో ఉంటున్నారయ్యా, అనాలోచనతో ఉంటున్నారు. మనుషులు ఇక్కడ ఉన్నారు, మనుషులు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రభువా. మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నారు నాయన, మనసులు ఎక్కడెక్కడ ఉన్నాయి. సంఘానికి ఏక మనసు తెచ్చే, ఏక మనసు తెచ్చే, ఏక మనసు తెచ్చే. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారుగా ఉండకూడదు ప్రభా. నీ ఆత్మను దుఃఖపరిచే ప్రియలు పనులు నాలో ఉండకూడదు నాయన. మిమ్మల్ని బట్టి ఎక్కడ నామం అన్నచనాలకు అవమానకరంగా ఉంటున్నాను. దయచేసి క్షమించండి ప్రభా. నీ ఆత్మను పొందుకోలేకపోతున్నారు, నీ సంగతి అనుభవించలేకపోతున్నారు. దయచేసి పరిశుద్ధాత్మడు చాలా దుఃఖపడుతున్నాడండి. దేవుని ఆత్మ మన మధ్యలో పొందుకోలేకపోతున్నాను. పరధ్యానంలో ఉంటున్నావు. దయచేసి మంచిది కాదు, మంచిది కాదు. ప్రభు కనపరచాలి, ఆయన స్తుతించాలి. పాట ఆరాధనకి ముఖ్యము కాదండి. పాట దేని కొరకు పాడతారంటే నిన్ను దేవునితో కనెక్ట్ చేయడానికి. నీ అంతటా నువ్వే దేవుని స్తుతించాలి. గతించిన వారంలో దేవుని జీవితం ఏ మేలు చేసిన మర్చిపోయావా? ఆ మేలు, అనుభూతి, ఆ ప్రేమ ప్రభుని ఎలా దర్శించాడు. నీ బాధల్లో, నీ కష్టాల్లో, నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎలా ఆయన స్వస్థపరిచాడు అది నీకు తెలుసు కదా. దాన్ని బట్టే నేను దేవుడిని స్తుతించాలి. స్తుతించమని ఎవరు చెప్పక్కర్లేదు. నెట్టితే ముందుకు నడితే చేసేది ఆరాధన కాదండి. నీ అంతటి నువ్వే ఆరాధన చేయాలి, నీ అంతటి నువ్వే కృపపడాలి. పరిశుద్ధాత్ముడు చాలా దుఃఖపడుతున్నాడు, చాలా దుఃఖపడుతున్నాడు. ఆదివారం అంటే ఎలా ఉండాలంటే ఒక పండుగ వాతావరణం కనబడాలి. ఆరాధన ఆత్మ ఆత్మ సంఘం, కొత్త నిబంధన సంఘం, పెద్దకోస్తు పండుగ దినమున వేళ గదిలో 120 మంది ఏకరీతిగా దేవుని ఆరాధన చేస్తున్నారు. 3000 మంది సంఘంలో చేర్చబడ్డారండి. ఆ పరిశుద్ధాత్మ అగ్ని 6 నెలల మందిరం మీద అల్లాడుతూ ఉంది. ప్రజలు చూశారు ఆ మహిమను, ప్రజలు చూశారు ఆ మహిమను, ప్రజలు ఆ మహిమను అనుభవించారు. నువ్వెందుకు అనుభవించలేకపోతున్నావు? నువ్వెందుకు దేవుని ఆత్మను పొందుకోలేకపోతున్నావు? ఓ శాఖ రంగ రహాల రథమాల రిహానా కాల రమతో రేఖేపియా నషోలో మారికల రమా పరిశుద్ధాత్మ దుఃఖపరచండి. రికాబాల రంగ రహాల రమా హల్లెలూయా. రిహో రిమానే రేఖే రియానా మాకోలో సహానే మాల రంగ రపే రియానా నే నాతో రమా రమా సహల రమా రమా పరిశుద్ధాత్మ దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవాన్ని అగ్ని కురిపించున్నాయన ప్రతి ఒక్కరిపైన అగ్ని దిగి వచ్చిన భాషలు మాట్లాడండి, భాషలు మాట్లాడండి. భాషలు మాట్లాడండి. 10 నిమిషాలు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి. ఇది నీకు ప్రయోజనకరం. దేవుని శక్తి పొందుకోవడం ప్రయోజనకరం. ఎక్కడైతే కలుగులు ఉందో, ఎక్కడైతే సమస్య ఉందో, ఏ సమస్య బాధపడుతుందో ప్రభువు రాజు కాపుతున్నాడు. ఆయన నీకు విడుదల
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ ప్రవచించే సంఘంగా మారాము. ఇంకా ఇంకా ఎంత కాలమని మనం వెనకబడిపోతాం. ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి. ఆదిమ సంఘంలో ప్రవచించే వారికి భయపడాలి మనం. హల్లెలూయా హల్లెలూయా. దావీదు కూర్చున్న పెట్టె దేవునికి చూపిస్తున్నాడు ఆయన. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చూపించిన కృప ఆయన నీకు కూడా చూపిస్తున్నాడు. తెలుసుకోలేకపోతున్నామేమో, గ్రహించలేకపోతున్నామేమో, అర్థం చేసుకోలేకపోతున్నామేమో. గమనించు, మన పితరులకు ఎలాగైతే దేవుని కృప చూపించాడు అంతకంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. మన ఏదో జాలి పడుతున్నాడు ఆయన. మన ఏదో తన కన్నీళ్లు కాలుస్తూ ఉన్నాడు. మన కళ్ళు రాత్రి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు గొప్పపరచండి. ప్రభువును స్తుతించండి స్తుతించండి. వాయిద్యాలు కాదు ఇంపార్టెంట్, పాటలు కాదు ఇంపార్టెంట్. నీ హృదయం దేవునికి నీ హృదయ పూర్వక దేవుని ఆరాధించే స్తుతిస్తే చాలు ఆయన సింహాసనం మీద వస్తుంది. నోరు కలిసి స్తుతిస్తే చాలు పరలోకం నుండి దేవుడు వస్తాడు. హల్లెలూయా. నువ్వు డిపెండ్ అవ్వాల్సింది దేవుని మీద. నువ్వు డిపెండ్ అవ్వాల్సింది దేవుని మీద. వాయిద్యాల మీద కాదు, పాటల మీద కాదు. దేవుని మీద డిపెండ్ అవ్వు. దేవుని మీద దేవుని మీద. ఆయన చూడు ఆయన చూడు. ఆయన చూస్తే నువ్వు ఆయన ఆరాధించకుండా ఉండవు. ఆయన చూస్తే నువ్వు ఆరాధించకుండా ఉండవు. మౌనంగా ఉండవు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మిమ్మల్ని సమయంలో దేవుడు అందరూ నడిపించినట్టుగా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడగలము. కూడి వచ్చిన అందరూ దేవుడు దీవించి ఆశీర్వదించినట్టుగా మనకు మాపం గారు ప్రార్థన నడిపిస్తున్నాడు. నూతన ఆత్మలోనే నూతన ఆరాధన ఈ సంఘంలో జరిగించారు. నూతనగా వచ్చిన బిడ్డలను
ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమరించండి. నీ ప్రభావాన్ని ఉంచి ముగ్గురి పరిచి జీవాత్మ పరిచి ఐసీలో నా పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ కుటుంబాన్ని రక్షించు. సంఘంలో తెలియక మళ్ళీ సంపూర్ణమైన ఆరోగ్యాలతో నింపి తిరిగి ప్రభావం ఇచ్చి నడిపించండి. సంపూర్ణమైన ఆరోగ్యాలతో ఇంకా సంఘంలో తెలియక తన భక్తుని తన బిడ్డని తన కుటుంబాన్ని వాక్యంతో ఆశ్రయించండి. దేవాలయం బిడ్డని ముట్టండి. పుస్తకాన్ని పాపం ఇవన్నీ చేసిన ప్రార్థన చేసి అప్పటికి బాధ దాస్తున్న గారి కుటుంబాన్ని కూడా రక్షించి తీసుకొని సొంతని కావచ్చు రక్షణ కూడా రక్షించండి. యువకుడి కానీ లోకాన్ని తగ్గిపోయి పరిశుద్ధాత్మ శక్తి తాకండి ప్రభా. తన భక్తుని తన బిడ్డని మీరు కూడా ప్రయాసే భారం మస్తే సమస్త తిరగాల నా ఎదుగు నేస్తానంటున్నాను. అయ్యా బిడ్డ కష్టంతో భారం అప్పటి భారంతో నా బిడ్డని విడిపించి తన భక్తుని తన కుటుంబాన్ని రక్షించండి. ఇంకా కూడి వచ్చిన అనేక మంది కూడా ఉన్నారు. పేరు 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 నా మానబడి సంఘంలో శాంతి సమాధానము పరిశుద్ధత ప్రేమ ఎరువడి భూమి మీద గంది భక్తి లేని వారికి సమాధానం ఇస్తాను. ప్రతి వారికి నెమ్మది దయచేసి సమాధానం దయచేసి నీ సేవకుని మరియు వచ్చి ఈరోజు వాక్యకి ఏమి మాట్లాడబోతున్నాము. వాక్య శక్తితో నీ సేవకుడితో మాట్లాడు. పరిశుద్ధాత్మ శక్తితో నీ సేవకుడితో మాట్లాడు. ప్రభావంతో నీ సేవకుడితో మాట్లాడు. అడిగిపెట్టిన దైవ కృపాకాంతం అందిస్తున్న దీపంగా ఉత్తరాది వారి కుమారుడు జీవితంలో గొప్ప విజయముగా ఇచ్చే దేవాస్తవానికి నీ సుఖండి. అది మీరు తెచ్చుకున్న అనేక మందిలో గొప్పవాడిగా దుడ్డురాలని దూర చేసుకుంటుంది. ఆ ఉపసులుండి ఆస్తులు కట్టించి కూడి వచ్చినంత తీసుకున్న అనేక మంది కూడా ఉన్నారు. పేరు 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 నా మానబడి నా పట్ల నా పేరు పట్ల నా కుటుంబం పట్ల నా భర్త పట్ల నా సేవ పట్ల నీకేమైనా ఆసక్తిగా మారకుండా కనిపించి జీవమైన కార్యం జరిగించండి. దేవమా నా ప్రార్థన ప్రార్థన సమాధానం వహించండి. మారి వేడుకొస్తున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. ఇంకా కూర్చున్నామండి. అందరు గ్రామంగా కూర్చుంటాం. కొంచెం ముందు దగ్గర కూర్చున్నాండి. కృష్ణుడు కొంచెం వర్షక్రమాలు కూర్చుంటే చదివిపోయిన ఇస్రాయిలు కూర్చున్నట్టు కొంచెం క్రమంగా కూర్చోవాలి. మంచిది. ఆలస్యం చేయకుండా దేవుడి వాక్యం పెట్టుకోదాం. ఈ నవంబర్ నెలలో మనకి చివరి ఆదివారం దేవుడి కృప బట్టి మరి దేవుడు మన అంతగాలను ఆశీర్వదించి నడిపిస్తున్నాడు. అందులో దేవుడికి నేను వందనాలు తెలియజేస్తాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువుని రక్షణ యేసు నామములో నా దేవుడికి వందనాలండి. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. అందరికి వందనాలు. మంచిది. దేవుడు వాక్యం ధ్యానం చేయాలి. కొన్ని వారం మనము ఆ రెండు పండుగల గురించి దేవుడు వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం. ఒకటి పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ దేనికి సాదృశ్యం అంటే చేదుకి సాదృశ్యం. అంటే పాపము చేదుగా ఉంటుంది చెప్పాను కదా. కనుక ఈరోజు ప్రథమ ఫలముల పండుగ గురించి దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లేవియ కాండము 23వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు. మీరు అక్కడ వాక్యాన్ని చదవాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తగా నేను చెప్తాను, వినండి. ఈ పండుగ ఆ బీబు లేదా శీర్షాలను మొదటి నెల 16వ దినాన దీన్ని జరుపుకుంటారు. మీరు వాక్యం తీసుకుని పెట్టుకోండి. మీరు తీసుకుని పెట్టుకుంటే మీరు అక్కడ కనబడుతుంది. ఇది ఇంచుమించు మన క్యాలెండర్ ప్రకారం చూస్తే మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తుందండి. ఇశ్రాయేలు తమ పంటల నుంచి ప్రథమ ఫలములు తెచ్చి అర్పిస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఒకటి చూపించాలని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ చూస్తున్నారు కదా, అందరు కనబడుతుందా? కనబడుతుందా? మనము మొదటి వారంలో పోయిన వారం మనం రెండు పండుగల గురించి నేర్చుకున్నాం. ఒకటి పస్కా పండుగ, రెండోది పులియని రొట్టెల పండుగ. ఈరోజు మూడవది
ప్రథమ ఫలముల పండుగ గురించి మనం నేర్చుకుంటాము. 7 పండుగలు ఉన్నాయి బైబిల్లో, నేను చెప్పాను కదా. ఈరోజు మనం 3వ పండుగ ఇక్కడ ఉన్నాం, ఈ పండుగ జరుపుకుంటున్నాం. తర్వాత మీరు ఇంకొక విషయాన్ని గమనిస్తే, ఈ 3వ పండుగ ఏ నెలలో ప్రారంభమైందో చెప్పాను నేను ఇప్పుడు. అబీబు లేదా సీసాను నెల, అంటే మార్చి ఏప్రిల్ అని చెప్పాను కదా. మార్చి ఏప్రిల్ అంటే ఇదిగో నీసాన్ కనబడుతుంది కదా, నీసాన్ కనబడదా, కనిపిస్తుంది కదండి. ఇది నీసాన్ నెల. నాకు చూడాలి, వాక్యం గమనించాలి. ఇక్కడ చూడండి, బార్లీ అంది. తర్వాత ఫస్ట్ వాళ్ళు తినే ఆహారం గురించి చెప్తున్నాడు. తర్వాత ఏప్రిల్ మే మాసంలో ఏమొస్తుంది మనకి? ఏప్రిల్ మే మాసంలో ఏమొస్తుంది? ఏ కాలం వస్తుంది? ఎండాకాలం వస్తుంది. ఎండాకాలంలో ఏం జరుగుతుంది? ఎండాకాలంలో ఏం జరుగుతుంది? ఒకటి జరిగింది చెప్పండి. ఎండాకాలము ఆకులు రాలే కాలం. అంటే పచ్చగా ఉన్న ప్రతి చెట్టు కూడా ఏమైపోద్ది? మోడుగా మారిపోతుంది. ఆకులు రాలే కాలం అన్నమాట. ఓకేనండి. ఈ నీసాన్, అబీబు లేదా నీసాన్ నెలలో జరిగే ఫెస్టివల్స్ ఏంటంటే 14 రోజులు వాళ్ళు లేట్ పాస్ ఓవర్, అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి 430 సంవత్సరాలు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఏం చేస్తారంటే, దేవుని మాట ప్రకారం కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు కదా. మోషే 10 ఆజ్ఞల పలకలు తీసుకోండి. అమ్మా చూడండి, వాక్యం అమ్మా దయచేసి ప్లీజ్. మీకు వింటేనే మీకు అర్థమవుతుందమ్మా, లేకపోతే అస్సలు అర్థం. నేను ఇంత కష్టపడి మీవన్నీ నేను తీసుకొచ్చి మీకు వాక్యం మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నానంటే దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను ఈ వాక్యం ఇవన్నీ సిద్ధపరచుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది. ఎందుకని ఇంత టైం తీసుకుని కూడా మీకు అర్థమయ్యేటట్టు ఇలా డయాగ్రామ్స్ అన్నీ కూడా చూపించి చెప్తున్నానంటే మీకు బాగా వాక్యం అర్థం కావాలి. లేకపోతే నేను మామూలు చూపిస్తున్న వెళ్ళిపోగలను. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వింటేనే మీరు ఈ వారం అంతా దానికోసం ప్రార్థన చేయగలరు. అర్థమవుతుందా? వినకపోతే మీరు ఏం చేయలేరండి. నాలుగు తప్పుగా దయచేసి మీరు అర్థం చేసుకోండి. వాక్యమేనండి. ఇప్పుడు చూడండి, ఈ మొదటి నెలలో వాళ్ళు 14 రోజులు ఇంచుమించు లేటుగా వాళ్ళు దేవుని మాటను తృణీకరించడం ద్వారా వాళ్ళు కానాను దేశానికి వెళ్ళడానికి 14 days వాళ్ళు లేటుగా అక్కడ పాస్ అవుతా ఉన్నారు. ఎక్కడి నుంచి? సీనాయి కొండ దగ్గర నుంచి. దేవుడేమో అద్భుత రీతిగా వారిని విడిపించి బానిసత్వం నుండి వాగ్దాన దేశానికి నడిపించడానికి దేవుడు సిద్ధపరిచి నడిపిస్తే, మోషే దేవుడితో మాట్లాడడానికి ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. మోషే దేవుడితో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు కొండకి ఏం చేస్తానంటే దూడ దేవుని తయారు చేసుకుని విచ్చలవిడిగా పాపం చేస్తా ఉన్నారు. ఆ పాపము కారణం చేత 14 రోజులు లేట్ అయిపోయింది వాళ్ళు కానాను దేశానికి వెళ్ళడానికి. చూడండి ఇక్కడ కనబడుతుంది కదా. తర్వాత ఈ మే నెలకు వచ్చేసరికి 6 ఫెస్టివల్స్ వాళ్ళు ఉంటాయండి. 6 ఫెస్టివల్ ఆఫ్ వీక్స్ అనే ఒక మాట అందులో మీకు కనపడుతుంది. 6 దినాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సీనాయి పర్వతం దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే 6 దినాలు దేవుడు వారిని నడిపించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. అదే ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలం అంటే ఏదైనా మనకు ఒక తోట ఉందనుకోండి, ఒక తోట, ఆ తోటలో చాలా చెట్లు ఉంటాయి. వేసిన ప్రతి చెట్టు కూడా ఫలిస్తుందా? ఫలించదు. మొట్టమొదటిసారిగా నువ్వు ఏ చెట్టు అయితే పెట్టేవో, ఏ విత్తనం అయితే మొట్టమొదటిసారి నువ్వు వేస్తావో, ఆ తోట అంతటిలో ఆ చెట్టు మాత్రమే ఫలిస్తారు. ఎప్పుడైనా గమనించారండి? గమనించలేరు ఎవరు కూడా? మీరు ఒక జామ చెట్టు నాటారండి, ఒక 10 జామ చెట్లు నాటారు ఒక తోటలో. 10 జామ చెట్లు నాటారు. 10 కూడా సరి సమానంగా నీళ్లు పెడతా ఉన్నారు, ఎరువు వేస్తా ఉన్నారు, పాలు తవ్వుతా ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఈ 10 చెట్లలో మీరు రోజు వెళ్ళి గమనిస్తున్నారు, వేపుగా పెరిగింది, చక్కగా పచ్చగా ఉంది, ఆకులు నిండాగా ఉన్నాయి. కానీ ఆ 10 చెట్లలో మీరు గమనించినప్పుడు ఒక్క చెట్టు మాత్రమే, ఏదో ఒక చెట్టు, ఏదో ఒక మూల అదేం చేస్తుందంటే నీవు వేసిన ఎరువును
అది తీసుకొని దాని వేరులను దృఢపరచుకొని లోతుగా దాని వేరులను పాకుకొని నీళ్లను స్వీకరించి ఆ చెట్టు ఏం చేస్తుందంటే పువ్వులు పోయడం ప్రారంభం అవుతాయి. అన్ని చెట్లు నీళ్లు తాగుతున్నాయి, అన్ని చెట్లు వేసిన ఎరువు తీసుకుంటున్నాయి, కానీ కొన్ని మాత్రం బాగా బలుస్తాయి, బాగా బలిచినట్టుగా కనబడతాయి, దృఢంగా ఉన్నట్టు కనబడతాయి, పుష్టిగా ఉన్నట్టు కనబడతాయి, కానీ వాటి వేరంత లోతుగా పోనందువల్ల అది ఏం చేస్తుందంటే ఫలించదు. ప్రభు దాని గురించి ఒక ఉదాహరణ, ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే అంజూరపు చెట్టును చూసి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. అందరూ తెలిసి యేసు ప్రభుకు ఒక రోజు ఆకలేసి ఆయన తోటలోకి వెళితే తోటంతా తిరుగుతున్నాడు. తోట మధ్యలో అంజూరపు చెట్టు కనబడతాను. అంజూరపు చెట్టు చూచినప్పుడు చూడడానికి చాలా పచ్చగా ఉందండి, ఆకులతో నింపబడి ఉంది, చాలా పుష్టిగా ఉంది. అక్కడున్న తోట మనం ప్రతిరోజు దాన్ని చక్కగా నీళ్లు పెడతా ఉన్నాడు, ఎరువు వేస్తున్నాడు, పాము తవ్వుతున్నాడు, కానీ దానిలో ఏమీ లేదు, ఫలములు లేవు. ప్రభు ఆ తోటమాలను పిలిచి అంటున్నాడు, ఎందుకయ్యా ఈ పనికి, ఇది దేనికి ఉపయోగం, ఇది ఏమి కూడా ఫలించలేని స్థితిలో ఉంది కదా. ఆకులు మాత్రం నిండాగా కనబడుతున్నాయి, పచ్చగా ఉంది, దృఢంగా ఉంది, ఫలిసింది, కానీ దీనిలో ఏమీ లేదు, ఫలాలు లేదు. కొంతమంది చూడడానికి చాలా గంభీరంగా కనబడతారండి, చాలా ప్రార్థన మరి చేస్తూ ఉంటారు, కానీ వారి జీవితంలో ఏముండదంటే ఫలాలు. ఎందుకని వారు ఫలించలేకపోతున్నారంటే వారు వేరు లోతుగా పాతుకోలేదు. వారి వేర్లు ఎప్పుడైతే లోతులోకి వెళ్తాయో, నీరు అనే వాక్యాన్ని ఎప్పుడైతే ఆ వేర్లు తీసుకుంటాయో, కాండము, చెట్టు యొక్క కాండం అనగా ఆ చెట్టు కాండం ఉంటుంది కదా, అది ఏమవుతుందంటే దృఢంగా బలిచి చక్కగా ఏం చేస్తుందంటే ఆ కాయలను కాయడానికి అవకాశం కలిగిస్తుంది. వేరే సరిగా లేకపోతే అనుకోండి, చెట్టు నిలబడడానికి అవకాశం ఉండదు. ఈరోజు దేవుడు సంఘాన్ని దేనితో పోలుస్తున్నాడంటే, మనము ప్రథమ ఫలాలను ఫలించే వారిగా ఉండాలి. మనలో ఫలాలు రావాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనం ఫలించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఫలించని ప్రతి తీగను దేవుడు ఏం చేస్తున్నాడు, నరికి ఆరున పిల్లో పడుస్తున్నాడు. అందుకే గొడ్డలి చెట్ల పేరున ఉంచబడి ఉంటాడు. ఆ యజమాని అంటున్నాడు, ఆ పనివాడు అంటున్నాడు దేవుడితో, అయ్యా ఒక సంవత్సరం అవకాశం అయ్యా, ఇంకా నేను దీనికి వెలివేస్తాను, నీళ్లు పెడతాను, చుట్టూ పాము లోతుగా తవ్వుతాను. లోతుగా అనే మాట అక్కడ కనబడదు. ఈరోజు సంఘానికి ఏం కావాలంటే లోతైన అనుభవం కావాలండి. హల్లెలూయా. 7 దినాలు మీరు పులిని రొట్టెల పండుగను ఆచరించారు. ఈ పులిని రొట్టెల పండుగలోనే వచ్చే పండుగ ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ ఎప్పుడు వస్తుందంటే అండి 50 రోజుల తర్వాత, సుమారు అంటే 49 × 49 = 7 ఎంత, 7 ఎంతండి కదా, 7 రోజులు × 7 రోజులు అంటే సుమారుగా 14 రోజులు వీళ్ళు పస్కా పండుగను, పులిహోర రొట్టెల పండుగను ఆచరించిన తర్వాత 15వ రోజు ఆచరించే పండుగే ప్రథమ ఫలముల పండుగ. అంటే వారి జీవితంలో దేవుడు చేసిన ప్రతి ఆశీర్వాదం, వారు ఐగుప్తు నుండి ఏ విధంగా దేవుడు నడిపించడం, వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తారంటే వాళ్ళు దేవుడు ఇచ్చిన పంటలో నుండి మందిరంలో నుండి కోతకాల పండుగ చేస్తారు. ఎవరు చేస్తారంటే సిఎస్సి సంఘంలో ఎక్కువ చేస్తారు. సిఎస్సి సంఘంలో కోతకాలపు పండుగని చేస్తారు. మా నాన్నగారి సంఘంలో కూడా, మా సంఘంలో కూడా మేము చేస్తూ ఉండేవాళ్ళం. కోతకాల పండుగ అంటే ఏంటంటే, మనకి కోడి పెట్ట ఉంది ఇంట్లో, అందరికి కోడి పెట్ట ఉన్నాయా, ఉన్నాయి కదా. ఫస్ట్ గుడ్డు పెట్టిద్దనుకోండి కోడి, తీసుకొచ్చి ఏం చేస్తారు మన వాళ్ళు, సాగును తీస్తారు. అది ప్రథమ ఫలం. ధాన్యం పండింది, ఒడ్లు పండినప్పుడు ఏం చేయాలి, దేవునికి తీసుకొచ్చి మందిరంలో ఇవ్వాలి. దేవుడు నీకు అనుదినం ఆహారం ఇస్తా ఉన్నాడు. నీ శరీరానికి ఇచ్చిన ఆహారం, నువ్వు ఏదైతే ఆ కష్టం చేసుకొని సంపాదించుకున్న ఆ ధాన్యం ఏదైతే ఉందో, ఆ బియ్యం, దానిలో ప్రథమ ఫలం దేవునికి ఎవరు నేర్చుకోవాలి. ఇలా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన ఆ మాట ప్రకారం ఏం చేస్తారంటే దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రథమ ఫలముల పండుగ చేస్తారు. మరి కొత్త నిబంధనలో దేవుడు దీనికి సాదృశ్యంగా ఏం చెప్పాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు చదువుదాం. ఇప్పుడు
కొత్త నిబంధనలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 1 కొరింథీ, ఎప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడినో, కలిగిను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు చూడండి, పాత నిబంధన కాలంలోనూ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడిపించిన దాన్ని బట్టి వాళ్ళు కృతజ్ఞతగా దేవునికి ప్రథమ ఫలాలను అర్పించారు. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రథమ ఫలముగా ఎవరంటే క్రీస్తు మృతులలో నుండి నిన్ను లేపి ఉన్నాడు, నీవే ఒక ప్రథమ ఫలముగా మార్చబడాలి. హల్లెలూయా. నీవే ఒక ప్రథమ ఫలముగా దేవునికి అర్పించుకోవాలి. మనుషులు చనిపోయి పాతి పెట్టబడతారంట. ఇలా పాతి పెట్టబడిన ప్రతి ఒక్కరు కూడా సమాధులని ఒక పొలముగా భావిస్తే అందులో నుంచి క్రీస్తు అంట మనందరిని కూడా ప్రథమ ఫలముగా లేపబోతా ఉన్నాడు. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? ఎప్పుడు జరిగిందంటే, ప్రస్తుతం మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే సంఘ కాలంలో ఉన్నాం. చూడండి, ప్రస్తుతం మనం సంఘ కాలంలో ఉన్నాం. ఇక్కడ సంఘ కాలంలో మనం వచ్చేసాం. ఇప్పుడు మనకు కృప లేదండి. చాలా మంది ఏం చెప్తున్నారంటే, దేవుని కృప నీకు చాలా తోడుగా ఉంది, నువ్వు ఏమి చేసినా కూడా దేవుడు నిన్ను క్షమిస్తాడు అనుకుని భ్రమలో బ్రతుకుతున్నారు చాలా మంది. లేదు, అది అయిపోయిందా? ఎక్కడ అయిపోయిందంటే, ఇదిగోండి, ఇవన్నీ దాటుకొని మనం 50 రోజులు కూడా దాటేసేసి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే సంఘం ఎక్కబడే కాలంలోకి వచ్చేసాం. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు క్రీస్తు తిరిగి రావడం అనేది మనం చూడబోతున్నాం. ఆయన మరలా మధ్యాకాశంలో సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి మొదట ఎవరిని దేవుడు లేపుతాడంటే చనిపోయిన వాళ్ళని లేపుతాడు. పరిశుద్ధులైన వారు మొదట లేపబడతారు, తర్వాత సంఘాన్ని దేవుడు తీసుకుని వెళ్తాడు. యూదులు ఇప్పుడు చదిరిపోయిన యూదులు, ఎక్కడెక్కడైతే చదిరిపోయారో యూదులు, గుంటూరులో కొంతమంది యూదులు ఉన్నారు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో యూదులు నివసిస్తున్నారు. ఎందుకని యూదులు చదిరిపోయారంటే, ఎందుకు చదిరిపోయారు యూదులు చెప్తారు ఎవరైనా? యూదులు చెదిరిపోయారండి, ఒక కారణం చేత చెదిరిపోయారు. చెప్పండి, కరెక్ట్. ఆ రాజు పేరు చెప్పండి. నెబుకద్నెజరు రాజు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మ. నెబుకద్నెజరు రాజు బబులోను ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తాడంటే హింసిస్తూ ఉంటాడు. విగ్రహానికి మొక్కమంటాడు. నన్ను మీరు విగ్రహంగా కొలవాలి, నన్నే మీరు పూజించాలి, నేను చెప్పిందే నా మీరు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజల్ని బాగా హింసిస్తున్నప్పుడు యూదులందరూ ఏం చేస్తారంటే భయపడిపోయి చదివిపోతారు, తలా దారి పెట్టుకుని వెళ్ళిపోతారు. అలాగే వచ్చేసిన వాళ్ళే ఇక్కడ గుంటూరులో ఉన్నారు కొంతమంది. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు యెరూషలేములోకి వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తాడు? ఆయన యెరూషలేము దగ్గరికి వస్తాడు. యెరూషలేములో తిరుగుతాడు. ఆయన కాలు పెట్టేది ఎక్కడంటే యెరూషలేములో. ఇప్పుడున్న మసీదు అది పోల్చబడి మందిరం కడుతుండగానే, మందిరానికి పునాది వేయబడగానే దేవుడు ఏం చేస్తాడంటే మధ్యాకాశంలో నుండి దేవదూతల సమూహంతో ఆ యెరూషలేములో దేవుడు కాలు పెడతాడు. ఎప్పుడైతే కాలు పెడతాడో జరిగేది ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన. ఇక్కడ ఇది జరిగింది. ఏం జరిగిందండి? 1000 ఏళ్ల పరిపాలన. ఈ 1000 ఏళ్ల పరిపాలన అనేది ఎప్పుడైతే యేసు ప్రభు యెరూషలేములో కాలు పెట్టిన తర్వాత ఎవరితో ఆయన పోరాటం చేస్తాడంటే యాంటీ క్రైస్తు, అంత్యక్రీస్తు పరిపాలనలో మనం నడబోతున్నాం. మీకు ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను. ఏంటంటే 2049వ సంవత్సరం కల్లా 1.5% ఎండ అనేది మనం అనుభవించబోతున్నాం. 2049వ సంవత్సరం 2049. అర్థమవుతుందండి? రీసెంట్ గా శాస్త్రవేత్తలు సర్చ్ చేసి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే 2049వ సంవత్సరానికి 2049వ సంవత్సరంలో 1.5% ఎండ అనేది భూమి మీదకి వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ ఓజోన్ పొర అనేది చాలా వరకు దెబ్బతినేసింది. మునుపెన్నడూ చూడని ఎండలు మనం అనుభవించాం పోయినసారి, ఇంకా అనుభవించబోతున్నాం. దీని అంతటి కారణం ఏంటంటే సంఘము ఎత్తబడాలి,
సంఘం ఎత్తబడాలంటే శ్రమల గుండా వెళ్ళాలి. సంఘం అర్థమవుతుందా? శ్రమల గుండా సంఘం వెళ్ళకుండా సంఘం ఎత్తబడదు. బైబిలే చెప్తుంది. భక్తుడైన యోహాను గారికి పద్మాసు దీపంలో దేవుడు మాట్లాడిన మాట ఇదేనండి. ప్రకటన గ్రంథం మీరు చదవండి. ప్రకటన గ్రంథం చదివితే దేవుడు అక్కడ చాలా స్పష్టంగా రాశారు. ఇప్పుడు సంఘం ప్రథమ ఫలముగా లేపబడాలండి. ఆయన పునరుద్ధానుడయ్యాడని నువ్వు నమ్మాలి. ఎంతమంది నమ్ముతున్నారు? యేసుక్రీస్తు లేచాడని ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే ఏం చేస్తావంటే మౌనంగా ఉండవు, దేవుని కొరకు నిలబడదు. హల్లెలూయా. ప్రథమ ఫలముగా లేపబడడం అంటే అదే. నీవే ఒక ప్రథమ ఫలముగా తయారవ్వాలి. అంటే నీవు దేవునికి అర్పించుకోవాలి. దేవుడు ఎలాగైతే తను తాను అర్పించుకున్నాడో నీ కొరకు నా కోసం కొత్త నిబంధన సంఘముగా మనం కూడా ఇచ్చారంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయనను మరలా తన రాజ్యంలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. నేను అప్పుడు చెప్పాను, ఆయనతో మనం ఆల్రెడీ కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. కూర్చుండబెడతాను అనలేదు ఆయన, కూర్చుండబెట్టి ఉన్నాను అన్నాడు దేవుడు. నువ్వే కూర్చోవట్లేదు. ఇంకా ఆయన చిన్న చిన్న కారణాల చేత ఎవరో ఏదో అన్నారని చెప్పి ఎదురు చూసి, ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోమా అన్నాడు ఆయన భక్తుడు. మన కోసం ఎవరు రారండి. మనం రక్షణను నడిపించడానికి మనం శ్రమలో ఉంటే, కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే ఎవరు కూడా ఈ లోకంలో సహాయం చేయరు. ఎవరయ్యా సహాయం చేస్తారంటే ఆయన నీకు సహాయం చేస్తారు. హల్లెలూయా. ఆయన వైపు చూస్తే ఆయనను సిగ్గుపరిచే దేవుడు కానే. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి దయచేసి. ఎవ్వరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదండి. నిన్ను పుట్టించిన నీ తల్లి నీ కొరకు ప్రాణం పెట్టదు, నీ తండ్రి నీ కోసం ప్రాణం పెట్టడు, నీ అన్న నీ కోసం ప్రాణం పెట్టడు, నీ తమ్ముడు నీ కోసం ప్రాణం పెట్టడు. సరిగా ఏదైనా కష్టం వస్తే ఒక 50,000 రూపాయలు నీకు అవసరం అడిగితే నీ అన్న ఏమంటాడు? అరే నేనే చాలా కష్టాలు, నేను చాలా బాధలో ఉన్నా, నాకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరైనా నీ రక్తం, ఒకే రక్తం, నీ తల్లి తండ్రి రక్తం పంచుకొని పుట్టుకున్న నీ సహోదరుడే నీవు బాగా కష్టంలో ఉండే సహాయం చేయడానికి ఆలోచన చేస్తాడు. కానీ నీవు పిలవగానే పలికే వారు ఒకరు ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఆయన పిలిస్తే పలికే దేవుడండి. ఆయన నువ్వు పిలుస్తావేమో ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? మనుషుల వైపు పరిగెడుతున్నావు, మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తున్నావు. శక్తి కలిగిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునిగా సజీవుడిగా లేచిన దేవుడు నీ మధ్యలో ఆయన నివాసం చేస్తే ఆయన ఏం చేస్తున్నావు అంటే నువ్వు మర్చిపోయావు, పక్కన పెట్టేస్తావు. ఆయన ఉన్నాడన్న సంగతి కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. ఈరోజు నువ్వు ప్రథమ ఫలముగా లేపబడాలి. ఆయన పునరుద్ధానుడై లేచాడని నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు ఎప్పుడు కూడా కలవరపడవు. నువ్వు దేని గురించి కూడా ఆలోచించు. క్రీస్తు మరణపు అనుభవంలోకి సంఘం వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. తిరిగి లేపబడడం అంటే తెలుసా? క్రీస్తు పునరుత్థానము అనుభవంలోకి మార్పు చెందడమే ఈ ప్రథమ ఫలముల పండుగ అర్థం. ప్రథమ ఫలముల యొక్క అర్థం ఏంటంటే క్రీస్తుతో మనం లేపబడాలి. క్రీస్తుతో మనం ఎప్పుడైతే లేపబడతామో దేవుని ఆశీర్వాదం అనేది మన మీదకి వస్తుంది. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. ఇది ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని రాకడకు సిద్ధపరచుకుంటారు. వాళ్ళు అందుకే దేవుడు చూడండి, ట్రంప్ని దేవుడు మరలా ఎన్నుకున్నాడు. ట్రంప్ రాకపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈరోజు దేవుని ఆయన రాబోతున్నాడు అనడానికి గుర్తు ఏంటంటే తన బిడ్డలైన వారిని దేవుడు ఏం చేస్తున్నాడండి? లేపుతూ ఉన్నాడు. తన పని కోసం, తన సేవ జరగడం కోసం, తన రాజ్యం కట్టబడడం కోసం, సంఘము ఎత్తబడడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధులైన వారిని వెతుక్కుంటున్నాడు ఆయన పని కోసం. ఈరోజు నువ్వు ఉన్నావా? సంఘంలో అలాంటి వాళ్ళు ఉన్నారా? పరిశుద్ధులైన వారిగా ఉంటున్నారా? మీరు సంఘం ఇప్పుడు కూడా ఎత్తబడే గుంపులో ఉన్నారండి.
విడవబడడం అనేది చాలా భయంకరం. అగ్ని ఆరదు, పొడుగు చావదంట. 1000 ఏళ్ళు కూడా జీవిత కాలం అంతా కూడా నరక యాతన పడవలసిందే. మీకు ఒక సంగతి చెప్తానండి. అమెరికా దేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త భూగర్భంలో కొన్ని 100 కిలోమీటర్లు తవ్వుతూ వెళుతున్నప్పుడంట ఒక కెమెరా పంపించారు ఆ రంధ్రంలో. ఆ తవ్విన ఆ హోల్లోకి ఒక కెమెరా పంపిస్తే ఆ కెమెరా అంటే చాలా లోతులోకి వెళ్ళిపోయిందంట. చాలా లోతులోకి వెళితే ఆ కెమెరా రికార్డ్ చేసిన ఆ రికార్డింగ్ వింటా ఉన్నారు వాళ్ళు. బయట ఏమని శబ్దం వినపడుతుంది తెలుసా? ఏడుపులు వినపడుతున్నాయంట. ఏడుపులు వినపడుతున్నాయంట. అనేక మంది రోదన ధ్వనులు అంట ఈ భూగర్భములో, పాతాళములో ఆ రోదనలు వినపడుతున్నాయంట. ఆ కెమెరా రికార్డ్ చేసిన ఆ రికార్డింగ్ ఏం చేస్తారంటే పేపర్లో వేస్తారండి. మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కనబడుతుంది. ప్రేమలో పెట్టారా? దీనికి అర్థం ఏంటంటే పరలోకం ఉంది, పాతాళము కూడా ఉంది. నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రథమ ఫలముగా మనం మార్చబడాలి. మనమే దేవునికి సమర్పించుకోవాలి. ఆనాడు పేతురు యోహానుతో ఆ పుట్టి భిక్షగాడు అంటున్నాడు, మీ వద్ద ఏదైనా ఉన్నట్లయితే నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. అలా అంటున్నారు కదా, వెండి బంగారం మా వద్ద లేవు కానీ యేసు నామములో మేము నిన్ను నీకు స్వస్థత చేస్తాం. ప్రజలు విస్మయమవుతున్నారండి. ప్రజలు ఆశ్చర్యపడిపోయారు అంటున్నాడు. అక్కడ ఎందుకు మీరు ఆశ్చర్యపడుతున్నారు? మా సేవకుడైన మా దాసుడైన యేసు ప్రభు వారిని మీరే కదా సిలువ వేసింది. మీరే కదా ఆయన సిలువకు అప్పగించారు. దుర్మార్గుడైన వాడిని విడిపించారు. నీతిమంతుడైన యేసుని మీరే కదా ఆయన సిలువకు అప్పగించారు. ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? ఆయన మీ మధ్య ఆశ్చర్య కార్యాలు చేయలేదా? అద్భుతాలు చేయలేదా? సూచక్రియలు చేయలేదా అని చెప్పి పేతురు అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈరోజు సంఘం ఏం చేస్తుందంటే దేవుని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోవడం, దేవుని శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేక ప్రథమ ఫలముగా లేపబడకుండా ఇంకా అక్కడే ఉంటున్నారు. ఎక్కడేసిన పొంగలి అక్కడే ఉన్నారు. ఫలింపు అనేది కనబడదు. ఫలించడం అంటే ఏంటో తెలుసండి? మెటీరియల్ పరంగా కాదు, ఆర్థికంగా ఫలించడం కాదు, అధికారపరంగా ఫలించడం కాదు. అవన్నీ సెకండరీ వస్తాయి. దేవుడు ఇస్తాడండి. డబ్బు అనేది ఆయన ఇస్తాడు. ఆయన సర్వ సంపదల కని, ఆయన ఐశ్వర్యవంతుడు. నీకు ఎంత కావాలంటే ఆయన ఇస్తాడు. ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. ఆయన దేవదూతలు తినే ఆహారమే సామాన్యమైన ప్రజలు దేవుడు పెట్టాడు. ఆయన నీకు పెట్టాడు. ఆయన నీకు ఇవ్వలేడా? నేను ఆస్తిపరుడుగా తయారు చేయలేడు. ఆయన చేస్తాడండి. మనం దేని కొరకు అడగాలంటే పర సంబంధమైన వాటి కోసం మనం అడగాలి. పరలోక సంబంధమైన దీనులను దేవుళ్ళ గురించి మనం పొందుకునే సంఘంగా మనం ఉండాలి. రెండవదిగా వారముల పండుగ. ఇది లేవ్యకాండం 23వ అధ్యాయం 15 నుండి 21 వచ్చిన వరకు ఇంటిలో చదువుకోండి. ఈ పండుగ సీవాను అనే నెలలో వస్తుంది. సీవాను అనే నెలలో ఈ పండుగ వస్తుంది. సీవాను నెల చెప్పాను కదా, సీవాను అనే నెలలో వస్తుంది ఈ పండుగ. శ్రీమంతుల బిడ్డ దేనికి సాదృశ్యం అంటే పెంతుకోస్తు పండుగ సాదృశ్యం. నేను చెప్పాను కదా, 50 రోజుల తర్వాత వచ్చే పండుగే పెంతుకోస్తు పండుగ. ఇందులో చెప్పాను 49 వారాలు, 49 దినాలు అయిపోయినాయి. ఇప్పుడు 50 వారంలోకి మనం ప్రవేశించాం. నేను చెప్పాను కదా, దేవచిత్తం అయితే మీకు 70 వారాల గురించి చెప్తానని చెప్పాను కదా. దేవచిత్తం అయితే వచ్చే వారం చెప్తారు. ఇప్పుడు మనం 50వ వారానికి వచ్చేసాం. 50వ దినములోనికి ప్రవేశించాం. ఈ 50 దినములో 50 రోజుల తర్వాత సంఘం ఏం చేసుకోవాలంటే పెంతుకోస్తు పండుగ అనేది చేస్తారు. పెంతుకోస్తు పండుగ ఎప్పుడు జరిగిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయం 22వ వచనం చదవండి. నిర్గమకాండము 34వ అధ్యాయం 22. అనగా వారముల పండుగను, సంవత్సరమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని చాలండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏమన్నాడండి? 34వ అధ్యాయము 22వ వచనం అందరూ తీసుకున్నారు కదా. నీవు గోధుమల కోతల ప్రథమ ఫలముల పండుగ అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరించాలి. ఇది సంవత్సరానికి ఏదేమన్నాడు? ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడు యెహోవా సన్నిధిలో భార్య వస్తే పురుషుడు రాడు సంఘానికి. ఈరోజు చూడండి, ఎంతమంది స్త్రీలు వచ్చారు, పురుషులు ఎంతమంది వచ్చారు? కొంతమంది వచ్చారు. మిగతా సంగతి ఏంటి? మిగతా సంగతి ఏంటంటే వెళ్ళిపోయారు. ఇదేనా అండి? దేవుడు వాక్యంగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ పురుషులు ప్రభువును ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సన్నిధిలో కనపడాలి. దేవుడు మనకిచ్చిన కుటుంబముతో మందిరానికి రావాలి. కుటుంబంతో మందిరంలో సేవించాలి ఆయన్ని. అప్పుడే మనం దీవించబడతాం. భార్య ఒక త్రోవలో నడిస్తే, భర్త ఒక త్రోవలో నడిస్తే ఆ కుటుంబం దీవెనకరంగా ఉండదండి. ఆ పుట్టిన బిడ్డలకి దీవెనకరంగా ఉండదు. భార్య భర్తలు ఇద్దరు కూడా కుటుంబంలో దేవుని వెంబడించే సంఘంగా మారాలి. అదే వారముల పండుగ. ముమ్మారు అంటున్నాడు. అందుకే అపొస్తలుల కార్యములో దేవుడు అపొస్తలులకు ఏం చెప్పాడంటే, ఇంటింట రొట్టె విరుచుట యందు సహవాసమును ఎడతెగక మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. వారు ప్రతిరోజు దాన్ని ఆచరించారండి. అందుకే వారు అంతగా దీవించబడ్డారు. 120 మంది దేవుని ఆత్మ పొందుకొని 3000 మంది సంఘంలో చేర్చబడడానికి ఆశ్రమార్షి కాదండి. దేవుని ఆత్మ బహుబలముగా వారి మీద అల్లాడినప్పుడు కేకలేస్తా ఉన్నారు. ప్రియమైన దొరికిట్టారు. 2 జరుగుతాయి దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు. ఒకటి, దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆ ఆత్మ శక్తిని తాడుకోలేక కొంతమంది ఏం చేస్తారంటే కింద పడిపోతా ఉంటారు. దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు తట్టుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దగా అరుస్తూ ఉంటారు. దేవుని ఆత్మ వాళ్ళ మీద వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఆత్మను వాళ్ళు ఏం చేస్తారంటే అనుభవిస్తూ ఉంటారు మౌనముగా. 3 రకాల పనులు జరుగుతాయి దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు. దయ్యపు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు జరిగే కార్యక్రమాలు ఏంటంటే, దయ్యం ఎప్పుడు కూడా రక్తపాతాన్ని సృష్టిస్తుంది. దయ్యం ఎప్పుడు కూడా గలివిని సృష్టిస్తుంది. దయ్యం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తుంది? ఆత్మహత్యకు ప్రేరేపణ చేస్తుంది. దేవుని ఆత్మ ఏంటో దయ్యపు ఆత్మ ఏంటో పసిగట్టే వారంగా ఉండాలి సంఘం. హల్లెలూయా. దేవుని ఆత్మ వచ్చినప్పుడు జరిగే కార్యాలు చెప్తున్నాను మీకు. దయ్యం వస్తే రక్తపాతాన్ని సృష్టిస్తుంది, గలివిని సృష్టిస్తుంది, అసమాధానం సృష్టిస్తుంది, అవమానాలు కలుగజేస్తుంది దేవుని నామానికి. రెండింటికి డిఫరెన్స్ ఇదేనండి. దేవుని ఆత్మను పొందుకుంటున్నావా? ఆదిమ సంఘం ప్రవచించారండి. ఈరోజు నువ్వు ప్రవచిస్తున్నావా? అడుగుతున్నావా కనీసం దేవుడిని? ప్రభు నీ ఆత్మను నాకు దయచేయ ప్రభు అడుగుతున్నావా? ఆత్మను పొందుకోవడం అంటే డబ్బులు బలపడడం కాదండి. పెద్దగా అరిస్తేనో లేకపోతే కింద పడి దొరికితేనో కాదు. దేవుని ఆత్మ అంటే ఆయన అందరికీ కర్త కాదు, ఆయన క్రమానికి కర్త అయిన దేవుడు. మనం దేవుని సన్నిధిలో కుటుంబంతో దేవుని సన్నిధిలో గడపాలి. ఎంతో మంది సిద్ధపాటు ప్రార్థన కూడా రావట్లేదు. ఉపవాస ప్రార్థన కూడా చాలా మంది రావట్లేదు. సాయంకాలం జరిగే ప్రార్థనలో ఎలా అండి? దేవుడు రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు, వచ్చుచున్నాడు. ఆలస్యం చేయక వచ్చుచున్నాడండి. మనం లేపబడే సందర్భంగా కొత్త నిబంధనలు దేవుడు దేని గురించి పోలుస్తున్నాడంటే, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం పెంతుకోస్తు పండుగ దినమందు అందరూ ఒక చోట కూడుకొని అప్పుడు వేగముగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు, దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఎవరెస్ట్ ఫెస్టివల్ అంటారు. ఏ పండుగ? ఎవరెస్ట్ ఫెస్టివల్ అంటే పరలోకంలో జరిగే పండుగ అండి. మహిమా శరీరములతో
సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మ చేత మనందరూ నింపి అక్కడ మనం ఎలా ఉంటామంటే దేవదూతల వలె తెల్లని వస్త్రాలు ధరించుకొని దివారాత్రులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానములు చేసి ఆ మహిమగల రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే సంఘముగా కూడుకోవాలి, కుటుంబముగా దేవుని అనుసరించేవాడుగా ఉండాలి, అక్కడ దేవదూతల సమక్షంలో ఉండాలంటే ఇప్పుడు ఈ భూమి మీద నువ్వు ఎలా ఉండాలంటే కుటుంబంతో దేవుడిని వెంబడించే వారుగా ఉండాలి. భార్య ఒక త్రోవలో భర్త ఒక త్రోవలో నడిచే వారుగా ఉంటే మనం అక్కడ ఉండలేమండి. అక్కడ చేర్చబడాలంటే ఈ భూమి మీద మనం కుటుంబంగా దేవుడిని వెంబడించే వారుగా ఉండాలి. దేవుడు దీని గురించి పక్కన ఏం చెప్తున్నాడంటే ఆత్మతో నింపబడిన అనుభవంలోకి రావాలంటే వారముల పండుగకు ఉన్న సాదృశ్యం ఏంటంటే ఆత్మతో నింపబడే సంఘముగా మార్చబడాలి. ఆత్మాభిషేకమును పొందుకునే సంఘముగా మనం మార్చబడాలని దేవుడు కోరుకున్నాడు. దాన్నే పెంతెకోస్తు పండుగ అని చెప్పాడు. దాన్నే దేవుడు పెంతెకోస్తు పండుగ అని చెప్పాడు. ఈరోజు పెంతెకోస్తు అనుభవంలోకి వెళుతున్నావా? రకరకాల బోధలు చేసే రకరకాల సేవకులు రకరకాల బోధలు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఏ వాక్యాలు అనుసరిస్తున్నావు? పరిశుద్ధాత్ముడు నీకు జీవ గ్రంథాన్ని చేతిలో పెట్టాడే, దీన్ని చదవకుండా ఏం చేస్తున్నావు అంటే ఎవరెవరో చెప్పి నీకు వినేసేసి ఈరోజు నీ విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ సహవాసాన్ని భ్రష్టు పెట్టుకుంటా ఉన్నావు, నీ సహవాసాన్ని పాడు చేసుకొని రకరకాల ఆలోచనలు నీ మైండ్లోకి వచ్చేసేసి ఏం చేస్తామంటే అయోమయంలో జీవిస్తాము. జాగ్రత్త. అబద్ధ బోధకులు బయలుదేరారండి. అసత్యం వైపు నిన్ను మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పట్టణంలో ఒక లేడీ, మీరు ఎంతమంది చూసారో చూడదు కానీ భయంకరమైన ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి ఆమె మీద. ఆమె ఏమో చెప్పుకుంటుందంటే నేనే క్రీస్తుని అని చెప్పి మరి చూడండి ఆ యొక్క సోఫాలో కూర్చొని కాలుగా పెట్టుకొని ఏం చేస్తుందంటే ప్రవచిస్తూ ఉంది. పిచ్చోళ్ళు చాలా నా దగ్గరికి కాలు మొక్కుతున్నారు. ఆమె దేవుడు చెప్పుకుంటాం దాన్ని కౌగులించుకొని పురుషులు కూడా కాళ్ళను పడిపోయి మొక్కుతున్నారండి. జాగ్రత్త. మనం చివరి దినంలోకి వచ్చేసాం. అపాయకరమైన దినాలు మనం జీవిస్తూ ఉన్నాం. సంఘంలో ప్రేమ చల్లారిపోతా ఉంది. ఎక్కడ చూసినా అన్యాయం అక్రమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ప్రేమ అనేది కరువైపోయి ద్వేషం పెరిగిపోతా ఉంది చాలా మందిలో. జాగ్రత్త. ఆత్మను దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మను తాకుతున్నప్పుడు ఆయన ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేయి. ఒక దేవుని ఆత్మ పొందుకోవడానికి ఆసక్తి ఉంటే అడుగు దేవుని సన్నిధిలో. నీ ఇంట్లో వేకాంతంగా దేవుడితో గడపడానికి సిద్ధపడు. ఉపవాసం ఉండి కన్నీరు కాదు దేవుని సన్నిధిలో. ఆదిమ సంఘం కొత్త నిబంధన సంఘం ఏడునైతే ఏక మనసుతో దేవుని ప్రార్థించారు. నువ్వు కూడా ప్రార్థించే. పరిశుద్ధాత్మ దేవుడిని తాకుతాడు. జాగ్రత్త. బైబిల్ చదవండి. దేవుని వాక్యం ప్రతిరోజు చదవండి. సోషల్ మీడియాలో పెట్టే ట్రోల్స్ ని లేకపోతే సోషల్ మీడియాలో పెట్టే రీల్స్ ని అవన్నీ పక్కన పెట్టేసేయండి. వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే, దేవుని మరి సేవ చేస్తున్న వాళ్ళే. ఇదే బైబిల్ గ్రంథంలో చూసి చెప్తారు. నన్ను గ్రహించారు. నీకు అర్థం కాదు. అర్థము చేయగలిగిన వాడు నీకు తన ఆత్మను అనుగ్రహించి నేను సర్వశక్తులను నడిపించేవాడు నీతో ఉన్నాడు. ఆదరణకర్త. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగు. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం నువ్వు అడిగితే ఆయన నీకు ధారాళంగా దయచేస్తాడండి. అందుకంటున్నాడు మీ యవ్వనులు ఏం కంటారన్నాడు దేవుడు? కాలంలో కంటారు. మీ వృద్ధులు దర్శనాలు చూస్తారంటున్నాడు. ఎంతమంది దర్శనాలు అనుభవంలో ఉన్నారండి? ఇక్కడ ఎంతమంది దర్శనాలు చూస్తున్నారు దర్శనాలు. దేవుడు మీకు ఏదైనా దర్శనం ఇచ్చాడా? ఈ వారంలో దేవుడు మీకు ఏదైనా మాట్లాడా? గుర్తుపడిన వాక్యం బట్టి ఏదైనా కారణాన్ని దర్శనంగా వచ్చిందా? మీరు అడుగుతున్నావా? దేవుడు నాకు దర్శనం దయచేయని అడుగుతున్నా అని మాట్లాడే దేవుడు వారముల పండుగగా పెంతుకోస్తు అనుభవం అనేది ఉండాలి. పెంతుకోస్తు అనుభవం లేకపోతే మనం ఎత్తపడలేము. చివరిగా ఒక మాట చెప్తాను. పరిశుద్ధ బైబిల్ ఒక్క మాట
చూద్దామండి. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 13:12 నుండి 21. ఏప్రిల్ రాసిన పత్రిక 13:12 నుంచి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గలిలయ వెలుపట శ్రమ నొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదుము. ఇదివరన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాన్ని కోసం ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయు, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జీవ ఫలమును అర్పించుచు ఉపకారమును ధర్మమును చేయించు మరచిపోబడి అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్న వారికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కావించున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడి ఉండి మా నిత్యము ప్రార్థన చేయండి. మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపకోరచ్చు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగ చేయవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తు కృప యుగ యుగములు మహిమలు కలుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ పండగ శృంగ దుర్ల పండగ. 5వ పండగ ఈ శృంగ దుర్ల పండగ యాత్ర అనే కాలంలో వస్తుందండి. మన క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ అక్టోబర్ నెలలో. సంఖ్యాకాండం మీరు 9వ అధ్యాయం 2 నుంచి 2వ అధ్యాయం 2 నుంచి 29 వచనాలు చదువుకుంటే ఇక్కడ కనపడుతుంది. 1వ అధ్యాయం 2 నుంచి 29 వచనాలు కనపడుతుంది. సంక్రమం దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. మీ పైన నాయకులకు ఏం చేయమన్నాడు? లెక్క ఒప్ప చెప్పవలసిన వారు అని మీ ఆత్మను కాసుకోమంటున్నాడు. వారి దుఃఖముతో కాక ఎలా చేయాలంటే ఆనందముతో చేయనట్టు వారి మాట వినాలి. వింటున్నావా? వినట్లేదు. మీ పైన నాయకుడు అనగా ఎవరు? సేవకుడు. యేసయ్యకి మీకు మధ్యవర్తిగా ఉన్నవారు ఎవరంటే సేవకులు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? దుఃఖముతో వాళ్ళు ఆ పని చేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనం. దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడి ఉండాలి. అందుకంటున్నాడు సంఘంలో అపోస్తలుడైన పౌలు, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపకోవచ్చు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు వచ్చినట్లు ఇలాగూ చేయవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. పౌలు అంటున్నాడు, నేను మరలా మీ దగ్గరికి రావాలంటే, మిమ్మల్ని బలపరచాలంటే మీరు నా కోసం ప్రార్థన చేయండి. గొర్రెల గొప్ప కాపరి యేసు అని మన ప్రభువు నిత్య నిబంధన సంబంధంలో రక్తం అంట మృతులలో నుండి మనం లేపింది. సమాధానకరమైన దేవుడు క్రీస్తు యేసు ద్వారా ఆయన దృష్టికి అనుకూలమైన మనలో జరిగించాలి. మంచి విషయాలు మనం చేయాలి. దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. ఆ చిత్తాన్ని నెరవేరుస్తుంది. వెలుపలికి రావాలి. ఆయన బయట మన నిమిత్తమే మరణించాడు. సంఘం ఇప్పుడు ఏం చేయాలంటే లోపలికి రావాలి. ఆయనలో మనం జీవించాలి. ఆయన సహవాసం చేయాలి. వాకు చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దుఃఖముతో కాక ఆనందముతో సేవ జరగాలంటే ఆయన మాటలు వినాలి. ఆయన మాట వినాలి. నీకున్నవన్నీ పక్కన పెట్టేసాయి. పరులు మాట్లాడుతున్న మాటలు, నీ హృదయాన్ని కలిగించే మాటలు, నీకు నొప్పిని కలిగించే ఏవైతే నువ్వు అనుభవిస్తున్నావో అవన్నీ కూడా దేవుడికి అప్పగించి నీవు చేయాల్సింది ఏంటంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఆయన చిత్తము నెరవేర్చుడే ఆయన మాట వినడం. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా ఆయన అడుగుచాడలో నడవలేదు. నీ మనసు ఒప్పుకోదు. ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా, ఆ మాట నీకు గుర్తొచ్చినప్పుడల్లా, ఆ పరిస్థితి నీకు ఎదురవుతున్నప్పుడల్లా, ఎందుకు నేను గుడికి రావడం
అని చెప్పి నువ్వేం చేస్తావు అంటే ప్రార్థన చేయడం మానేస్తావు, గుడికి రావడం మానేస్తావు, దేవుని కార్యంలో పాలు పొందకుండా నీకు నీవే దూరంగా వెళ్ళిపోవడానికి సిద్ధపడకు. అది మంచిది కాదు. ఎవరినో కొరకు, ఎవరినో మెప్పించడానికో, ఎవరినో కనపరచడానికో మనం దేవుని పరిచయం చేయట్లేదు. ఆయనను కనపరచడానికి, ఆయనను మెప్పించడానికి, ఆయన ఆశీర్వాదం పొందుకోవడానికి ఆయన మనల్ని రక్షించాడు. చీకట గల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నిన్ను నన్ను పైకి లేవనెత్తాడు. ఆయన వైపు చూడు. ఆయన వైపు చూస్తే నువ్వు ఎన్నడూ సిగ్గునందవు. ఆయన వైపు నువ్వు చూస్తే ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోవు. ఆయన వైపు చూస్తే నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు. ఆయన వైపు చూస్తే ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆలోచన ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఉద్రేకపూరితమైన నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోకండి. ఆవేశంతో ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకండి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాన్ని తెచ్చుకుంటారు. మనం ఎప్పుడు కూడా ప్రయోజనకరమైన పనులే చేయాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. సేవకుడికి లోబడే సంఘంగా ఉండాలి. దేవుని మాట వినేవారిగా ఉండాలి. మీ పైన విచారణకర్తలైన వారికి మీరు లోబడమంటాడండి దేవుడు. మీ పై విచారణకర్తలకు లోబడాలి. వ్యవస్థాపకులైన యోహాను గారికి, మార్కం గారికి లోబడి సంఘంగా ఉండాలి. సేవకుడికి లోబడాలి. పెద్దలను గౌరవించేవారిగా ఉండాలి. అంతకంటే ముఖ్యంగా దేవుడిని గౌరవించేవాడుగా ఉండాలి. నేను తర్వాత దేవుడు ముఖ్యం. మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలండి. తర్వాతనే మనం మీ మీద ఉన్న అధికారులకు మీరు లోబడే వారిగా ఉండాలి. ఎందుకంటే సేవకుడు సంఘాన్ని కాస్తా ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు కనుక ఆ నడిపించే నాయకుడికి లోబడే సంఘంలో ఎప్పుడైతే ఉంటామో దేవుని ఆత్మ మన మీదకి వస్తుంది. అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కనుక ఈరోజు 3 పండుగల గురించి దేవుడు మాట్లాడాడు. ఒకటి చెప్పాను, ప్రథమ ఫలం. ప్రథమ ఫలం అనగా ఏంటి అర్థం? క్రీస్తు ఎలాగైతే మృతుల నుండి లేపబడ్డాడో సంఘము కూడా ప్రథమ ఫలముగా పునరుత్థానుడైన యేసు కొరకు మృతుల నుండి మనము లేపబడే వారిగా ఉండాలి. రెండవది వారముల పండుగ. వారముల పండుగ దేనికి సాదృశ్యం చెప్పాను? దేనికి సాదృశ్యం? ఆత్మతో నింపబడాలని చెప్పాను. పెంతెకోస్తు పండుగ సాదృశ్యంగా ఉంది వారముల పండుగ అని చెప్పాను. ఆదిమ సంఘం, పచ్చని బంధ సంఘం 120 మంది ఎలాగైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డప్పుడు 3000 మంది సంఘం ఎలాగైతే చేర్చబడ్డాడో అలాగే సంఘము దేవుని ఆత్మతో నింపబడాలని చెప్పారు. దాన్ని పెంతెకోస్తు పండుగ అంటారు. మూడవదిగా శృంగ దురుడ పండుగ. ఈ శృంగ దురుడ పండుగ దేనికి సాదృశ్యం అంటే లోబడడం, మాట వినడం, దేవుని మాటకు, దేవుని వాక్యానికి, సంఘానికి పై విచారణకర్తలుగా ఉన్నవారికి లోబడేవారుగా ఉండాలి. వారి దుఃఖంతో కానీ ఆయాసంతో కానీ ఆ పని జరిగించక ఆనందంతోనూ సంతోషంతోనూ ఆ సేవ ముందుకు వెళ్ళినట్లుగా సంఘం ఏం చేయాలి? లోబడాలి. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు దేవుని కృపను బట్టి మార్కం గారు, యోహాను గారు చాలాసార్లు నాకు ఒక విషయం చెప్తారు. ఏమనంటే, డబ్బు కొరకు మేము ఈ సంఘాన్ని కట్టలేదు, దేవుని ఆత్మలు రక్షింపబడాలి. దేవుని పరిచర్య అంటే వ్యాపారం కాదండి. ఇందులో మాకేమి కూడా వచ్చేది లేదు. దేవుని పరిచర్య జరగాలని మాత్రమే దీనికి మేము ఏర్పాటు అని యోహాను గారు ఈ మధ్యకాలంలో నాకు చాలాసార్లు చెప్తాను, రాముడు చెప్తాను. తర్వాత మీ పైన అధికారులు లేక విచారణకర్తగా సేవకుని దేవుడు నన్ను నిలబెట్టాడు ఇక్కడ. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రయోజనకరమైన విషయాలు మీకు చెప్తాను తప్ప మేమేదో కక్షతోనో కుళ్ళుతోనో ఎప్పుడు కూడా సేవకుడు మాట్లాడనే. చూడండి, అందరు పాస్టర్లాగా మరి వచ్చేసి చక్కగా టిక్ టాక్ ఇన్సర్ట్ చేసుకుని వచ్చి ఇలా కూర్చొని దైవ ప్రార్థన మందిర వ్యవస్థ మరి యవనస్తుల పాటలు పాడతారని చెప్పేసి మైక్ రట్టకుండా ఏం పెట్టుకుండా తాగిగా వచ్చి కూర్చొని వాక్యం చెప్పి వెళ్ళిపోవచ్చు, అవునా కదా? కానీ 9:40 కల్లా వచ్చి ఈ మైకులన్నీ పెట్టి, ఆ స్విచ్ బోర్డు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఆ వైర్లన్నీ ఇక్కడ పెట్టి,
ఎందుకని ఇవన్నీ చేస్తున్నాడు సేవకుడు? ఎందుకు చేస్తున్నాడు? దేవుని పని కాబట్టి. దేవుని సేవ చేస్తే దేవుడు దీవిస్తాడు కాబట్టి. మీకు ఇంకో విషయం చెప్తానండి. నేను ఎంతగా దీవించబడడానికి కారణం తెలుసా? పరిచర్య చేయడం వల్ల. నా చిన్నతనంలో నేను చెప్పిన సాహసాలు మందిరము ఊడ్చి విశ్వాసాన్ని నీళ్లు పెట్టి మళ్ళీ 10 గంటల రెడీ అయిపోయి వచ్చి డ్రమ్ము కొట్టి దేవుని సేవలో మా నాన్నగారికి సహకరించాను. అలా చేశారు కాబట్టి ఈరోజు మీ అందరి మీద ఒక సావుకుడిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇప్పటికీ నేను చేయడానికి ఇష్టపడతాను. ఎందుకు తెలుసా? నేను సిగ్గుపడతాను. అలా అని చెప్పి ఆయన పెట్టుకుంటాడే అని చెప్పి నువ్వు తాగితేగా ఇంకొక 5 నిమిషాలు ఉందనగా 10 నిమిషాలు ఉందనగా హడావుడిగా వస్తే అది కరెక్ట్ కానే కాదు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా సావుకుడికి ఆనందాన్ని కలిగించే పనులు చేయాలంట. వాక్యం చెప్తుంది, నా మాటలు కాదు. నిష్ప్రయోజనంగా చేసే పని ఏమి చేయకూడదండి. దుఃఖముతో దుఃఖాన్ని కలిగించే పనులు ఎప్పుడు కూడా చేయకూడదంట. ఆనందముతోను సంతోషముతోను దేవుని సేవ జరగాలి. మీకు విషయం చెప్తానండి. ఈ రోజు వరకు ఎప్పుడు కూడా నా సొంత పనులు చేయించుకోవడానికి నేను ఎవరు కూడా పిలవలేదు. పిలిచానా? పిలవను. నేను ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా పడతాను. నా పనులు నేనే చేసుకుంటాను. ఒక్కడనే పోతాను, ఒక్కడనే వస్తాను. ఎంత అనారోగ్యం ఉన్నా లేవలేకపోయినా ఖచ్చితంగా నేను ఒక్కడనే వెళ్తాను. ఎందుకు తెలుసా? నా కోసం ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవుడితో చేయదు. ఈ పరిచర్య కొరకు నువ్వు కష్టపడు. రాబోయే క్రిస్మస్ వేడుకలు రాబోతూ ఉన్నాయి. దేవుని సేవ, దేవుని సువార్త ఈ ప్రాంతంలో మనం ప్రకటించే వారిగా ఉండాలి. మన బట్టి అనేకులు దేవుడి దగ్గరికి రాగలగాలంటే మనం ఏం చేయాలి? ఇష్టముతో చేయాలి. కోపంతోనో కక్షతోనో అసూయతో మనం చేస్తే అది మనకి దీవెనకరం కాదు. కానీ ఇది నా పని అని నువ్వు ఎప్పుడైతే భావించి చేస్తావో దేవుని కార్యాలు చేస్తావు. కొత్త నిబంధన సంఘం అది చేసిందండి. వారు దీవించబడ్డారు. ఈరోజు మనం కూడా చేద్దాం. ఆత్మతో నింపబడదాం. ప్రథమ ఫలముగా లేపబడి యేసు క్రీస్తు ఏ విధంగా లేపబడ్డాడో మనము కూడా ఆయన రాబోతున్నట్టుగా లేపబడే సంఘముగా, ఎత్తబడే సంఘముగా మనము కూడా తయారవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు రాబోతామండి. సూర్యుడంతా ఎరిపెక్కిపోతాడంట. చంద్రుడు ఎరిపోతాడంట. సూర్యుడు చీకటిగా మారిపోతాడంట. ప్రపంచ వ్యాప్తం అంతా కూడా, ఈ భూమి అంతా కూడా ఎండిపోయే రోజులు రాబోతా ఉన్నాయి. ఎక్కడ కూడా చుక్క నీరు దొరకదంట. మనిషిని చంపుకొని తినే రోజుల్లో రాబోతా ఉన్నాయి. మా ముందు అగ్ని గంధకాలు భూమి మీద కురిపించబడబోతా ఉన్నాయి. సంఘం ఇంకా నిద్రామస్తులో ఉండడానికి వీల్లేదండి. దేవుని ఆత్మ హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా దేవుడిని సరిచేస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే ప్రేమతో వినేవాడుగా ఉండాలి, సరి చేసుకునేవాడుగా ఉండాలి, లోపడేవాడుగా ఉండాలి. అప్పుడే నువ్వు ప్రథమ ఫలముగా లేపబడతావు. అప్పుడే దేవుని ఆత్మ నీ మీద కురిపింపబడుతుంది. అప్పుడే నీవు ఎలా అవుతావు? ఆదిమ సంఘం అనేది తయారవుతావు. శృంగ ధ్వనులాగా దేవుని స్తుతించేవాడుగా నువ్వు తయారవుతావు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. అంతేగాని వేరే విషయాలు ఏ కూడా మనసులో పెట్టుకోకండి. దయచేసి తీసుకొచ్చే ప్రయత్నం. దేవుని పని జరగాలి. దేవుని పని కొరకు మీరు సిద్ధపడండి. పరిశుద్ధాత్ముడు మనందరిని దీవించి ఆశీర్వదించిన దాకా ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కావాలవచ్చుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. వీలైతే నిలువు మోకాడండి. ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం. ఈరోజు దేవుడు 3 విషయాలు మీతో మాట్లాడాడు. ప్రథమ ఫలం అనగా నీ కొరకు నా కొరకు ఆయనే ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. సంఘము లేవనెత్తబడాలి. నిద్రవంతుల నుండి లేపబడాలి. ఆత్మతో నింపబడాలి. వారముల పండుగలుగా ఆత్మతో నింపబడాలి. పెంతెకోస్తు పండుగ అంటారు దాన్ని. ఇశ్రాయేలు ప్రజలు చేశారు. ఈరోజు సంఘంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మతో నింపబడుతున్నావా? ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు దేవుడు. దేవుని ఆత్మ కురిపించబోతున్నాడు సంఘం అనేది దేవుడు. కానీ సంఘమే దాన్ని గ్రహించలేకపోతున్నాడు, పొందుకోలేకపోతున్నాడు. రెండవదిగా ఆత్మతో నింపబడాలి. మూడవదిగా శృంగ పండగనగా దేవుని మాటకు లోపడాలి, విధేయత కలిగి ఉండాలి. నిష్ప్రయోజనం కానీ దుఃఖంతో కానీ చేయకూడదు దేవుని పని.
సంతోషముతో దేవుని పని చేయాలి, ఆనందముతో దేవుని పని చేయాలి. అదే శృంగ గొర్రెల పండుగ. ఇశ్రాయేలు ప్రజలు తాను విడిపించిన దేవునికి వాళ్ళు ఏం చేస్తారంటే పూలను ఊరుతూ ఆత్మతో నింపబడి గంభీరమైన ధ్వనులు చేస్తూ ఆ మందసాన్ని మోసుకుంటూ పోతా ఉన్నారు. యాజకులు ముందర నడుస్తూ ఉన్నారు, జన సమూహంతో కూడా కేకలు వేస్తా ఉన్నాయి ఆనందంతో. ఈరోజు నీవు కూడా ఆనందించేవాడుగా ఉన్నావా? ఇష్టంతో దేవుని పరిచయం చేస్తున్నావా? కష్టంతో చేస్తున్నావా? దేవునికి ఇచ్చే విషయంలో ఇష్టంగా ఇస్తున్నావా? కష్టంగా ఇస్తున్నావా? దేవునికి వచ్చే విషయంలో భార్య వస్తే భర్త రాకుండా ఇళ్ళ కాడ కూర్చుంటున్నావా? వేరే పనులు చేసుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించి పరిశుద్ధాత్మలో నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజైనా సరి చేసుకో. దేవుని మాటకు లోబడండి. ఈ పైన ఉన్న విచారణ కర్తలకు లోబడండి, అధికారులకు లోబడండి, పెద్దలను గౌరవించండి, సేవకుడికి లోబడండి, సంఘానికి లోబడుతూ దేవునికి లోబడుతూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేర మాట్లాడుతుంది. ఇక్కడ వాక్యం కొరకు మనలో ఉన్న నాన్నగారు ప్రార్థన నడిపిస్తారు. వెతుబడిన వాక్యం కొరకు నాన్నగారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం ప్రభా, స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా 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 వందనాలయ్యా. నిన్న నేడు దేవుడా వందనాలు, స్తోత్రాలు ప్రభా. గడిచిన ప్రభా నాయన నెల ప్రభా, నెలవరకు ప్రభా నాయన గడిచిన వారం నుంచి వారం వరకు ప్రభా వందనాలు ప్రభా. స్తోత్రాలు ఎంతలో లేదు ధన్యత మార్చడానికి వందనాలు ప్రభా. ఈ రోజు వాళ్ళకి ఎంతలో ప్రభా నాయన మార్పులు మాటలు ప్రభా నాయన కాలక్రమం పెంచుకుంటాం ప్రభా. మమ్మల్ని అయితే ప్రభా సజీవులుగా ఉంటే ప్రభా నాయన సరిగ్గా ప్రవేశపెట్టడానికి వందనాలు, స్తోత్రాలు వందనాలయ్యా. స్తోత్రాలు ప్రభా. ఏం తీర్చుకోగలం ప్రభా. స్తోత్రం ప్రభా. వారి పాటలో మీ ఉన్నారు తండ్రి. స్తోత్రం ప్రభా నాయన వందనాలు ప్రభా. పాడి పెట్టిన ప్రభా నాయన నీ ఆత్మ కుమరించండి. స్తోత్రం ప్రభా. అలాగే ప్రభా నాయన స్తోత్రం ప్రభా. అలాగే నాయన వాక్యం పెట్టిన ప్రభా దీవించండి, ఆస్వాదించండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా నీకు ఆత్మ ప్రభా నాయన అభిషేకం ప్రభా నాయన సుఖ్యాలను నడిపించేందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఆత్మ లేని వారు నాకు వారు కదన్నా ప్రభా. తండ్రి స్తోత్రం ప్రభా. పాపమైన ప్రభా మమ్మల్ని పవిత్రంగా చేసి మీ ఆత్మ మాకు కుమరించండి తండ్రి. స్తోత్రం ప్రభా నాయన. స్తోత్రం తండ్రి నాయన. ప్రభా నీవు ప్రభా మా పాపాలు క్షమించి దేవుడు అయ్యా ప్రభా. ముందు క్షమించండి తండ్రి. మేము పాపం ప్రభా నాయన మా పాపాలు ప్రభా కడిగి ప్రభా పవిత్ర చేసి మీ ఆత్మ కుమరించండి తండ్రి. స్తోత్రం నాయన. వచ్చిన బిడ్డలంటే పేరు జీవించండి, ఆశ్రయించండి. ఎవరి నుండి సాయం చేయండి తండ్రి. వందనాలు నాయన. స్తోత్రాలు ప్రభా. నాయన రుచుల్ని కలసల్ని నడిపించండి తండ్రి. స్తోత్రం ప్రభా నాయన. వందనాలు గర్భిణీ సుఖమైన దయచేయండి తండ్రి. వందనాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా నాయన. ప్రభా రోగులు ఉన్నారు ప్రభా నాయన. చాలా మంది ప్రభా బలహీనులుగా ఉన్నారు ప్రభా నాయన. ముట్టండి అయ్యా. స్వస్థపరిచే స్వస్థపతి ఎవరో నాయన ప్రభా నాయన. ముఖ్యంగా స్వస్థపరిచండి ప్రభా. ఎవరు ఏ కష్టం ఏ బాధలు ప్రభా ప్రతి బాధలు తీర్చండి ప్రభా. తీసుకోండి ప్రభా. అలాగే ప్రభా నీ దాసు ప్రభా నాయన ప్రభా నిలబడి ప్రభా మాకు ప్రభా మూడు ప్రభా పంటల గురించి ప్రభా శక్తి తండ్రి. స్తోత్రం ప్రభా నాయన. నీ దాసులు దీవించండి, ఆశ్రదించండి ప్రభా నాయన. కుటుంబాన్ని దీవించండి, పిల్లల్ని దీవించి ఆశ్రదించండి తండ్రి ప్రభా నాయన. ఆనానికి ప్రభా నాయన ప్రభా మంచి ప్రభా వర్తమానంగా ప్రభా పేరు తెచ్చుకునే బిడ్డగా తయారు ప్రభా. మీలో ప్రభా ఎల్లప్పుడూ జీవించే బిడ్డ తండ్రి. స్తోత్రము ప్రభా. బిడ్డలు జీవించండి, కుటుంబాన్ని జీవించి ఆశ్రదించండి తండ్రి. అలాగే ప్రభావ వచ్చిన బిడ్డలు ప్రభా ఏ ఎక్కడితో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ అవసరాలతో వచ్చారో ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా అవసరాలు తీర్చండి ప్రభా నాయన. బాధ తీర్చండి తండ్రి. వందనాలు ప్రభా. స్తోత్రము ప్రభా నాయన. స్తోత్రం ప్రభా నాయన ప్రభా. అలాగే ప్రభా నీ పుట్టినరోజు ప్రభా వస్తుంది ప్రభా. డిసెంబర్ 25 వస్తుంది తండ్రి ప్రభా. న్యూ ఇయర్ వస్తుంది తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి తండ్రి ప్రభా. వందనాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి ఆర్థిక ఇబ్బంది తీర్చండి ప్రభా. ప్రతి ఒక్క అవసరాలు తీర్చండి తండ్రి. వందనాలు ప్రభా. అలాగే కృష్ణుల ప్రభా నాయన. గర్వంగా ప్రభా నాయన. నీ పుట్టినరోజు ప్రభా సంతోషించి బాధ్యత మాకు అందరికీ ధరించండి అయ్యా ప్రభా. ఎవరికి అసాధారణ చేయకుండా ప్రభా ప్రతి ఒక్కరికి నాయన నీ చర్చి ఉండి బిడ్డ ప్రభా నీ శరీరం ఉండి ప్రతి బిడ్డకి ప్రభా నాయన ప్రభా నా శాంతి సమాధానం ధరించండి అయ్యా నాయన ప్రభా. ఎందుకు ప్రభా నాయన ప్రభా నాయన వారి మీద ప్రభా రమ్మంటే వెళ్ళిపోయి పెట్టడం అయ్యా తండ్రి. స్తోత్రము ప్రభా. మాకు ఇది కావాలి అది కావాలి అది ఇది ప్రభా కోరుకునే బిడ్డలు ప్రభా నాయన తీసేసి మనసు తీసేసి ప్రభా
మంచితనం ప్రభా, మంచి బుద్ధి మాకు అందరికీ దయచేయండి అయ్యా. నేను ఈరోజు ఎల్లప్పుడూ జీవించే భాగ్యం నాకు మన కుటుంబానికి కూడా దయచేయండి అయ్యా. వచ్చిన బిడ్డలందరినీ పేరు 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 జీవించే ఆస్వాదించారు ప్రభా. ముఖ్య ప్రభా నేను ఆరోగ్యంటే ప్రభా ఆయన మళ్ళీ ప్రభు రాబోయే తెలుసుకుంటే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. నాయన ముఖ్య ప్రభా నాయన ప్రభా సంఘంలో శాంతి సమాధానం ప్రేమ ఏర్పాటు చేయండి అయ్యా. ఏ అలజడి రాకుండా ప్రభావ నువ్వే నాయన సాధారణ దూరపరిచి నాయన ప్రతి బిడ్డలో ప్రభావ మనశ్శాంతి దయచేసి ఇలా ముందు సాగే మా ప్రభు దయచేయండి అంతే. అలాగే పుణ్యైన దీనులైన పాపలైన ప్రభావ నాయన ఎందుకు లేని పరికరాలని ప్రభావ నాకు ప్రార్థించేందుకు వందనాలు స్తోత్రాలు అంటున్నారు. అలాగే ప్రభావ నా కుటుంబం ఎక్కడున్నా ప్రభావ నీ సన్నిధికి వెళ్ళి నిన్ను శుద్ధించే భాగ్యం బిడ్డలందరికీ దయచేయండి అయ్యా. స్తోత్రము ప్రభావ నాయన అలా ప్రభావ దివ్య హాస్పిటల్ ప్రభావ నాయన ప్రభావ నాయన నాకు ఇచ్చేవయ్యా ప్రభావ నాయన హాస్పిటల్ వాడికి ఏ ప్రణాళిక ఉందో నీకు తెలిసయ్యా తండ్రి ప్రభావ నాయన బిడ్డ ఏ రోగం వచ్చినా స్వస్థపరిచి నాయన వెళ్ళే భాగ్యం బిడ్డ ఇచ్చండి ప్రభావ నాయన ప్రదీప్ ప్రభావ దీవించండి. రాకపోకలు మీరే తోడినాడు ఉండండి అయ్యా. స్తోత్రం ప్రభావ అలాగే నాయన మన ప్రభావ నాయన ప్రభావ ప్రతి బిడ్డని ప్రభావ వచ్చిన బిడ్డలు ప్రభావ ముఖ్యంగా ప్రభావ నాయన ప్రభావ ఇంటికి వెళ్ళి ప్రభావ నీ వాక్యాన్ని ప్రభావ నాయన నవమిస్తున్న మాసం ప్రతి బిడ్డకు దయచేయమని అలాగే మీరున్నైనా ప్రభావ అనుకున్నైనా నా ప్రభావ నా ప్రార్థన నీ దేవుళ్ళ భద్రపరచుకోమని సమానం దయచేయమని యేసు ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పడం కూడా